తెలంగాణ పీసీసీ రాష్ట్ర కార్యవర్గంపై కాంగ్రెస్ హైకమాండ్ తుది కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే ఉండి పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. నిన్న ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. పీసీసీ కార్యవర్గం కూర్పు, మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. ఇవాళ కూడా కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి సమావేశం కానున్నారు. రైట్, పీసీసీ రాష్ట్ర కార్యవర్గంపై కాంగ్రెస్ హైకమాండ్ తుది కసరత్తు చేస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి. ఎస్ హరీష, ఈరోజు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న ఏదైతే కేసీ వేణుగోపాల్ తోటి పీసీసీ చీఫ్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం కొన్ని కీలక ఈ యొక్క రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా కొంత కీలక చర్చలు జరిగాయి. దాదాపు గంటన్నర సేపు కూడా ఈ యొక్క చర్చలు కొనసాగాయి. దాంట్లో ఈరోజు మరోసారి కూడా కేసీ వేణుగోపాల్ తోటి, అదేవిధంగా ఖర్గేతో కూడా ఇటు సీఎం, పీసీసీ చీఫ్ కలవనున్నారు. అయితే ఈసారి ఈ ట్రిప్లో ఖచ్చితంగా పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. 1-2 రోజుల్లోనే ఈరోజు లేదా రేపు లిస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనేది కూడా చెప్తున్నారు. అయితే ఈరోజు మరొకసారి కూడా ఈ భేటీలో ఇటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా మరోసారి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. రెండింటిని కూడా, ఇటు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా పీసీసీ కార్యవర్గ కూర్పును కూడా పూర్తి స్థాయిలో ప్రకటించేందుకు కూడా ఢిల్లీలోనే గత 3 రోజులుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. అయితే నిన్న కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటన ముగించుకుని నిన్న వచ్చిన అనంతరం నిన్న సాయంత్రం ఆయనతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన చర్చ కూడా కొనసాగింది. అయితే గత కొద్ది రోజులుగా ఎప్పుడెప్పుడు పీసీ కార్యవర్గ కూర్పు కావచ్చు, మంత్రివర్గ విస్తరణ కావచ్చు ఇంకా జరగట్లేదు అంటూ కూడా కొంత వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. హరీష. థ్యాంక్ యూ గోపి.